ఈ కథ కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని రాసింది. సో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇది 2015లో జరిగిన సంఘటన. శిరీష్ మరియు సుమంత్ అనే ఇద్దరు స్నేహితులు తమ మొదటి సంవత్సరం కాలేజీని పూర్తి చేశారు. వారు మొదటి సంవత్సరం వరకు కాలేజీ హాస్టల్లోనే ఉండేవాళ్ళు. కానీ సెకండ్ ఇయర్లో హాస్టల్కి బదులు రూమ్ తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. వారు అలా రూమ్ వెతికే సమయంలోనే వారికి ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతని పేరు సుబ్బు. అలా వీరు ముగ్గురు కలిసి రూమ్ వెతుకుతుండగా వీరి అదృష్టం బాగుండి ఒక రూమ్ ఖాళీగా అద్దెకు దొరికింది. వీరి ముగ్గురులో సుమంత్ కొంచెం భయపడే స్వభావం కలవాడు. అతను దేవుళ్ళు మరియు దెయ్యాలను బాగా నమ్ముతాడు మరియు అలాగే మూఢనమ్మకాలు కూడా బాగా ఎక్కువ. అలా ఆ రూమ్ని అద్దెకు తీసుకున్నారు. తర్వాత వారి వస్తువులంతా తీసుకుని ఆటో నుండి అలా దిగారు. వారు దిగిన వెంటనే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. వెంటనే వీరు ముగ్గురు ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి పరిగెత్తారు. అదృష్టవశాత్తు ఆయనకి ఏం కాలేదు, చిన్న గాయాలతో బయటపడ్డాడు. అలా వారి ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ సుమంత్కి ఏదో ఆలోచన, ఏంటి ఇలా జరిగింది అని. అలా భయంతోనే రూమ్ లోపలికి వెళ్ళారు. అలా కొంతకాలం జరిగింది. అంతా సక్రమంగా ఉంది అనుకున్నప్పుడే ఒకరోజు శిరీష్ మరియు సుబ్బు కాలేజీకి వెళ్ళారు. కానీ ఆ రోజు సుమంత్కి క్లాస్ లేకపోవడం వల్ల కాలేజీకి వెళ్ళలేదు. అలా మార్నింగ్ లేటుగా లెగిచాడు. ఉదయం 11 అవుతుంది. అతను అలా బెడ్ మీద నుంచి లెగిచి మొహం కడుక్కుని అలా బ్రష్ చేసుకుంటూ బాల్కనీ వైపు ఒక్కసారిగా అడుగు వేశాడు. వెంటనే ఒక నల్ల పిల్లి సుమంత్ పైకి దూకింది. వెంటనే సుమంత్ భయంతో చాలా గట్టిగా అరిచాడు. కానీ సుమంత్ తనకు తానే ధైర్యం చెప్పుకుని, ఇది జస్ట్ పిల్లరా, భయపడమాకని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. కానీ సుమంత్ మనసులో ఏదో అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే వచ్చిన కాడ నుంచి ఏదో సస్పీషియస్ థింగ్స్ జరుగుతున్నాయని. అలా కాసేపటికి శిరీష్ అండ్ సుబ్బు రూమ్కి వచ్చారు. సుమంత్ జరిగిందంతా వాళ్ళిద్దరికి వివరించాడు. కానీ సుబ్బు వారిని ఏం కాదని నమ్మించడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే సుబ్బుని ఈ రూమ్ని వెతికాడు. అలా రోజు రోజుకి ఏదో ఒక పెద్ద సంఘటన జరుగుతూ ఉండేది. అలా ఒక రాత్రి సుబ్బు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీ అయిన తర్వాత రూమ్కి రాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే పడుకున్నాడు. రూమ్లో శిరీష్ మరియు సుమంత్ మాత్రమే ఉన్నారు. అలా రాత్రి 1 గంట అయింది. శిరీష్ మరియు సుమంత్ గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే సుమంత్కి మేలుకు వచ్చింది. వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నాక రూమ్ బ్యాక్ సైడ్ నుంచి ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టు అనిపించింది. అలాగే రూమ్ ఇంకొక సైడ్ నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది. వెంటనే సుమంత్ గుండె జారినంత పని అయింది. వెంటనే శిరీష్ని నిద్రలేపాడు. శిరీష్ లేచిన తర్వాత ఫస్ట్ నమ్మకపోయినా అలా మళ్ళీ వినపడుద్దామని ప్రయత్నించాడు. సరే కదా అని కిటికీ నుంచి చూద్దామని అలా కిటికీ తీసాడంతే ఒక్కసారిగా వారి వెనకాల ఉన్నట్టుగా గట్టిగా ఏడుపు వినపడింది. అంతే, వెంటనే శిరీష్ వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడే ఒక వింత సంఘటన జరిగింది. సుమంత్ గట్టిగా అరుచుకుంటూ తను గాలి తీసుకోలేకపోతున్నానని గట్టిగా అరుస్తున్నాడు. శిరీష్కి ఏం చేయాలో తెలియలేదు. సుబ్బుకు ఫోన్ చేశాడు. సుబ్బు ఫోన్ ఎత్తట్లేదు. వెంటనే రూమ్ బయటికి పరిగెత్తి ఎవరినైనా హెల్ప్ తీసుకుందామని రూమ్ బయటికి పరిగెత్తాడు. అలా వేరే వారి హెల్ప్తో సుమంత్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏదో చూసి భయపడ్డాడు. అందుకని ఇలా జరిగింది, ఈ నైట్ అంతా ఇక్కడ రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అని చెప్పాడు. అలా మరుసటి రోజుకి సుబ్బుకు తెలిసింది ఈ విషయం. సుబ్బు వెంటనే హాస్పిటల్లో ఉన్న సుమంత్ని చూడడానికి వారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ జరిగిందంతా సుబ్బుకి వివరించారు. అప్పటి నుండి ఆ ఇంటికి వెళ్ళాలంటేనే ముగ్గురులో భయం పుట్టుకుంది. సరే అని అలాగే ధైర్యం చేసి ఎలాగోలా రూమ్కి వెళ్ళారు. వారికి పగలంతా బాగానే ఉంటుంది కానీ నైట్ అయ్యేప్పటికీ ఏదో ఒకట అనిపిస్తుంది. వారు అలా ఒకరోజు బయటకు వెళ్ళి లేట్గా రూమ్కి వస్తున్నాక రూమ్లో వస్తువులన్నీ కింద పడేసి ఉన్నాయి. అప్పుడే కిటికీ నుండి ఒక నల్ల పిల్లి బయటకు దూకుతుంది. బహుశా పిల్లే పడేసి ఉంటుందని అనుకున్నారు. వెంటనే వీళ్ళు ముగ్గురు ఆ వస్తువులన్నీ సదరడం మొదలుపెట్టారు.
అప్పుడే వీళ్ళకి ఒకటి కనపడింది. నేల మీద ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దాని పక్కనే ఒక డైరీ కూడా ఉంది. ఆ ఫోటోలో వ్యక్తుల మొహాలు కనపరచడం లేదు. వెంటనే సుబ్బు క్యూరియాసిటీ అన్ని జరుగుతున్న సంఘటనలు చూస్తే ఏదో ఉంటుందని ఆ బుక్ని చదవడానికని దగ్గరికి తీసుకున్నాడు. అలా సుబ్బు చదవడానికి ఫస్ట్ పేజీ అలా ఓపెన్ చేస్తుంటే వెంటనే కరెంటు పోయింది. వారి ముగ్గురు అయ్యో ఇదేంటి ఇప్పుడు పోయిందని అలా క్యాండిల్ వెతకడం మొదలుపెట్టారు. అదృష్టవశాత్తు వాళ్ళ క్యాండిల్ దొరికినాయి. క్యాండిల్ వెలిగించి మళ్ళీ సుబ్బు ఈ డైరీ దగ్గరికి వచ్చాడు. కానీ డైరీ ఇంతకుముందు వీళ్ళకి ఏ ప్లేస్లో కనపడిందో ఆ ప్లేస్కి వెళ్ళిపోయింది. వెంటనే సుబ్బు ఆశ్చర్యపోతూ అలా డైరీ మీద చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే గట్టిగా ఎవరో వెనకాల నుంచి ఇలా అన్నారు, నీకేం అర్హత ఉంది మా డైరీలు చదవడానికి అని గట్టిగా అన్నారు. వెంటనే సుబ్బు వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే శిరీష్కి మరియు సుమంత్కి దెయ్యాలు పట్టి కళ్ళు నల్లగా మారిపోయినాయి. వెంటనే సుబ్బు డైరీ అక్కడ పడేసి బయటికి పరిగెత్తాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే డోర్లు లాక్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు దెయ్యం పట్టిన సుమంత్ మరియు శిరీష్, మా గురించి ఏం తెలుసు అని నువ్వు ఆ డైరీ చదువుతున్నావు అని గట్టిగా అరిచారు. అలా వారి కథ చెప్పడం మొదలుపెట్టారు. వారు ఇలాగే సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2005లో కాలేజీలో చేరారు. వారు చిన్నప్పటి నుంచే స్నేహితులు. కానీ వారి చిన్నప్పటి నుంచే ఒక డిసార్డర్ ఉండేది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మెంటల్ స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి వారికి కొన్ని ఆడపిల్లల లక్షణాలు ఉండేవి. కానీ వారి చిన్నప్పటి నుంచి వారి పేరెంట్స్ బాగానే చూసుకునేవాళ్ళు. కానీ ఈ కాలేజ్కి వచ్చిన కాడ నుంచి అలా చుట్టూ ఉండే వ్యక్తులు వీళ్ళని బాగా ఇన్సల్ట్ చేసి బాగా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటట్టు చేసేవాళ్ళు. అలా రోజు ఎవరో ఒకటి వీళ్ళని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. అందరూ వీరిని ఏదో వింత మనుషుల్లా చూసేవాళ్ళు. కొందరైతే వీళ్ళని మనుషుల్లానే చూసేవాళ్ళు కాదు. అలా అవమానంతో రోజు కుమిలి ఉండేవాళ్ళు. అలా డిప్రెషన్తో కాలేజీకి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయాలన్నీ ఏమీ చెప్పేవాళ్ళు కాదు. కానీ వీళ్ళకి రూమ్ రెంట్కి ఇచ్చిన అంకుల్ మాత్రం వీరితో బాగానే ఉండేవాడు. అలా ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక కర్రీ చేశారని ఆ కర్రీని వీళ్ళిద్దరికి ఇవ్వడానికి పైకి వచ్చి కర్రీ ఇచ్చి వెళ్ళాడు. వారు కూడా ఆ అంకుల్ మంచోడేనని ఆ కర్రీని తిన్నారు నైట్. మరుసటి రోజు మార్నింగ్కి ఆ కర్రీలో విషం ఉండడం వల్ల హఠాత్తుగా మరణించారు. అప్పుడు అర్థమైంది ఆ అంకుల్కి వీళ్ళంటే అంకుల్కి కూడా పడదని. అప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఆ కేసుని క్లోజ్ చేశారు. అప్పటి నుంచి వారి ఆత్మలు శాంతించకుండా ఆ ఇంట్లోనే ఉంటున్నాయని గట్టిగా అరిచి వాళ్ళిద్దరు చెప్పారు. హఠాత్తుగా డోర్లు తెరుచుకున్నాయి. వెంటనే సుబ్బు ఇంట్లోంచి బయటికి పరిగెత్తాడు. శిరీష్ మరియు సుమంత్ స్ప్రో కోల్పోయి అక్కడే పడిపోయారు. సుబ్బు రాత్రి జరిగిన ఆ షాక్లోనే రాత్రి అంతా రూమ్ బయటే ఉన్నాడు. అలా మరుసటి రోజు మార్నింగ్ అయింది. సుబ్బు అలాగే షాక్లోనే ఉన్నాడు. లోపల పడిపోయిన శిరీష్ మరియు సుమంత్ స్పృహలోకి వచ్చి అలా బయటకు వచ్చారు. అలా షాక్లో ఉన్న సుబ్బుని తీసుకుని అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. వారి ముగ్గురు మరియు పోలీసులు అందరూ కలిసి ఆ హౌస్ ఓనర్ ఇంటికి దగ్గరికి వెళ్ళారు. అలా హౌస్ ఓనర్ ఇంటి డోర్ ఓపెన్ చేయగానే రక్తం కక్కుని చచ్చిపోయి ఉన్నాడు. అందరికీ ఫీజులు ఎగిరిపోయినాయి. అలా ఇదంతా అయిపోయిన తర్వాత సుబ్బు, శిరీష్ మరియు సుమంత్ వీళ్ళు ముగ్గురు ఆ దృశ్యాల నుండి బయటపడడానికి వారి ఇంటికి వెళ్ళారు. ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఆ హౌస్ ఓనర్ ఎలా చనిపోయాడు.